అందరికీ నమస్కారం అండి. వైఫ్ ఆఫ్ సూర్య కథకు స్వాగతం. ఈ కథను పూర్తిగా వినిన తర్వాత మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరిక కథలోకి వెళ్దాం. ఇలా గోడ దూకి సినిమా చూసి వస్తున్న ముగ్గురు, అరే ఇంటర్వెల్ ముందు హీరో విలన్కి ఇచ్చిన ఝలక్ సినిమాకే హైలైట్ రా అంటాడు నవీన్. మ్యూజిక్ అయితే ఎక్సలెంట్ అంటాడు కృష్ణ. అవును, సినిమా ఓవరాల్గా సూపర్గా ఉందిరా అంటాడు సూర్య. ముగ్గురు గోడ దగ్గరకు వచ్చి గోడ దూకటానికి సిద్ధపడుతూ, ఏమైతే అయ్యింది కానీ నీ ఐడియా సూపర్ రా సూర్య అంటూ గోడ దూకుతాడు నవీన్. దూకిన వెంటనే అమ్మా అని అరుస్తాడు. గోడకి అవతల వైపు ఉన్న సూర్య కృష్ణలు, అరే ఏమైందిరా నవీన్ అని కంగారు పడుతూ అడుగుతారు. ఏమోరా, నాకు ఏమీ తెలియటం లేదు. ఈ చీకటిలో ఇక్కడ ముళ్ళు కంపలు ఉన్నట్టు ఉన్నాయిరా, అదే నా కాళ్ళకి గుచ్చుకున్నాయి అమ్మా అంటూ సమాధానం చెబుతాడు నవీన్. అవునా, ఉండరా మేము వస్తున్నాం అని, కృష్ణ ముందు నేను వెళ్తాను, ఈ టార్చ్ చూపించు అని తన మొబైల్లో లైట్ ఆన్ చేసి ఇస్తాడు సూర్య. ఆ లైటింగ్ను బట్టి ముళ్ళు ఉన్న చోట కాకుండా కొంచెం దూరంగా గోడ దూకుతాడు సూర్య. ఇదేంటి, మనం ముందు వెళ్ళినప్పుడు ఇవి ఇక్కడ లేవే అంటూ ఆ ముళ్ళ కంపలను ప్రక్కకు విసిరివేస్తాడు సూర్య. కృష్ణ ఇప్పుడు నెమ్మదిగా రా అని చెబుతాడు సూర్య. ఆ సరేరా అని చెప్పి కృష్ణ కూడా గోడ దూకి వస్తాడు. కృష్ణ సూర్యలు నవీన్ కాళ్లకు గుచ్చుకున్న ముళ్లను నెమ్మదిగా కాలు నుండి వేరు చేస్తారు. ఇది అంతా కావాలనే ఎవరో చేసి ఉంటారు అంటాడు కృష్ణ. ఇంకా ఎవరు, ఆ వినోద్ గాడే అయ్యి ఉంటాడు. ఇక్కడ సీసీ కెమెరాలు లేకపోవటం వలన మనం సినిమాకి వెళ్ళిన విషయం వినోద్ గాడు ఇలా ముళ్ళు కంపలు ప్లాన్ వేసినట్టు ఎవరికీ తెలియదు. కానీ ఖచ్చితంగా ఈ పనిని చేసింది మాత్రం ఆ వినోద్ గాడే అయ్యి ఉంటాడు అంటూ ముళ్ళు గుచ్చుకున్న బాధను భరిస్తూ భారంగా చెబుతాడు నవీన్. రూమ్కి వచ్చిన తరువాత అదే విషయం గురించి మాట్లాడుకుంటూ, వాడిని వదలకూడదు, ఉండండి చెప్తాను వాడి పని అని కోపంగా వినోద్ రూమ్ వైపు బయలుదేరుతాడు సూర్య. వద్దు సూర్య, ప్లీజ్ కంట్రోల్, ఒకసారి నేను చెప్పేది విను. మనం గోడ దూకి సినిమాకి వెళ్ళటం చిలిపితనంగా అనిపించినా మనం చేసింది మాత్రం తప్పు పనురా సూర్య అంటూ సర్ది చెబుతాడు నవీన్. కానీ ఆ వినోద్ గాడు ఇలా ప్లాన్ చేస్తాడు అనుకోలేదు అంటాడు సూర్య. కాబట్టి మనం దాని గురించి తెగే వరకు లాగకపోవటమే మంచిదని అనుకుంటున్నాను సూర్య అంటాడు నవీన్. అవునురా, మన ఎగ్జామ్స్ కూడా దగ్గరలోనే ఉన్నాయి. ఈ విషయం ప్రిన్సిపాల్కి తెలిస్తే వాడి ముళ్ళు ప్లాన్ కన్నా మన సినిమా ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయ్యి ఆ ప్రిన్సిపాల్ మనల్ని కఠినంగా శిక్షించినా ఆశ్చర్యపోనవసరం లేదురా అంటాడు కృష్ణ. సారీరా, నా మూలాన మీరు ఇబ్బంది పడ్డారు అంటాడు సూర్య. హే, అదేం పర్వాలేదురా, చాలా కాలం తరువాత నీ మూలాన సినిమా చూడగలిగాం. ఇది కూడా మన కాలేజ్ డేస్లో ఒక మంచి అనుభవం కలిగేలా చేశావు అంటారు ఇద్దరు. వైఫ్ ఆఫ్ సూర్య కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.